యాజ్ యూజువల్ 10 minutes లేట్. సారీ ట్రాఫిక్ చాలా దారుణంగా ఉంది తెలుసా. అసలు రోజు 10 minutes ఎగ్జాక్ట్గా లేట్ వస్తావు. ఇంత కన్సిస్టెంట్గా ఎట్లా మేనేజ్ చేస్తావు? కానీ ఈ వెయిటింగ్ నాకు చాలా నచ్చుతుంది. సరే, హౌ వాజ్ యువర్ డే? యాజ్ యూజువల్ మార్నింగ్ లేవడం, ఆఫీస్కి వెళ్ళడం, బాస్తో తిట్లు తినడం అలవాటు అయిపోయింది. మరి వేరే జాబ్ చూసుకోవచ్చుగా. నువ్వు చెప్పినంత ఈజీ కాదు మాయా. స్కూల్ అయిపోయిన తర్వాత అమ్మయ్య అయిపోయిందని ఆనందపడ్డా. ఇప్పుడు జాబ్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు అనిపిస్తుంది ఆ స్కూల్ లైఫే బాగుండేదని. అవును మాయా, ఐఎమ్ వెరీ సారీ. నువ్వు నన్ను లంచ్కి ఇన్వైట్ చేసావు, బట్ రావడం పాసిబుల్ కాలేదు. పర్లేదు. అవును, బాక్స్ తీసుకెళ్ళలేదా మరి? లేదు, అమ్మ కొంచెం ఒంట్లో బాగాలేదు. నాకు బతుకమేసే లైట్ తీసుకున్నాను. అయ్యో, మరి లంచ్ చేసా. నేను కిషోర్ వెళ్ళాం. కిషోర్? నీకు చెప్పా కదా, నా ఆఫీస్లో కొత్త కొలీగ్ జాయిన్ అయ్యాడని. చెప్పావు కదా, మర్చిపోయా. అవును మాయా, నువ్వు రోజు ఇక్కడికే వచ్చేందుకు కూర్చుంటావు? పీస్, నేచర్, అంతేనా? నువ్వు కూడా ఒక రీజన్ అనుకో. మాయా, ఐ గెట్ కాఫీ. వర్షం పడుతున్నప్పుడు అలా డ్రైవ్కి తీసుకెళ్తా. అండ్ ఐ గెట్ చాక్లెట్స్ టూ. ఎప్పుడు ఎందుకని అడగలేదు? జోకా? ఫ్రెండ్స్ని ఎందుకు అడుగుతారు? వాట్ ఇఫ్ ఐ సే ఇది ఫ్రెండ్షిప్ మాత్రమే కాదు అంటే ఏమంటావు? అర్జున్, జస్ట్ నిజం చెప్పు చాలు. ఇన్ని నెలల్లో నీకేమీ అనిపించలేదా? అనిపించింది, కానీ నువ్వనుకున్నట్టు కాదు. ఎక్స్పెక్ట్ చేశా. మరి ఎక్స్పెక్ట్ చేసి కూడా ఏదో ఒక రోజు ఈ ఫ్రెండ్షిప్ అనే బాండింగ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందనే చిన్న హోప్. అలా అవ్వదు అర్జున్. ఫీలింగ్స్ డజంట్ వర్క్ లైక్ దట్. తెలుస్తుంది ఇప్పుడిప్పుడే. కానీ మాయా, మోస్ట్ పెయిన్ఫుల్ థింగ్ ఏందో తెలుసా? నేను ఇంత ట్రై చేసినా ఒక 5% కూడా నీ నోటీస్కి రాలేదు. నిజంగా అర్జున్, నీకేమనిపించిందో అది నాకు కూడా అనిపించాలి కదా. కరెక్టే. అర్జున్ ప్లీజ్, నేను చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాను. ఓ సారీ మాయా, ఐ థింక్ నేను ఇక్కడికి రాకూడదు ఇంకా. అర్జున్, మనం ఇక్కడ ఏ సిచ్యువేషన్లో కలిసామో గుర్తుందా? ఇక్కడ ఏమైనా రిజర్వేషన్స్ ఉన్నాయా? ఏంటి? ఇక్కడ కూర్చోవచ్చా? నా కోసం మీ ఎమోషన్ నేను కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మీరు కంటిన్యూ చేయొచ్చు. నేనేం కంట్రోల్ చేసుకోవట్లేదు. అర్థమవుతుంది. అసలు మీరు నాతో ఎందుకు మాట్లాడుతున్నారు? నేను మీతోటి ఏం మాట్లాడట్లేదండి. నాకు అనిపించింది నేను చెప్పాను, దానికి మీరు ఆన్సర్ ఇస్తున్నారు అంతే. ఏదో అయినట్టుంది. ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని అడిగానండి. ఏం లేదు, జస్ట్ బ్యాడ్ డే. అర్థమైంది, ఎవరో ఏదో అన్నారు. నాకు థింగ్స్ హ్యాండిల్ చేయడం రాదంట. నేను జాబ్కి రిలేషన్షిప్కి సెట్ అవ్వనంట. అమ్మో, పెద్ద మాటే కదా. అన్నదబ్బాయా? వరుణ్, 1 year నుంచి రిలేషన్షిప్లో ఉన్నాం. చాలా ఎక్కువసేపే ఉన్నారండి. చాలా మాట్లాడినాను నన్ను, అందుకే కోపం వచ్చి బ్రేకప్ చెప్పేశా. సరిపోయింది. కానీ వాడు హ్యాపీగానే ఉన్నాడు.
నేనే పిచ్చిదానిలో పార్కుల చుట్టూ తిరుగుతున్నా. కరెక్టే. మీరు నన్ను పిచ్చిదాన్ని అంటున్నారా? లేదు, మరి లైఫ్లో ఇలాంటివి అవుతూ ఉంటాయండి. ఇప్పుడు మీరు ఏదైతే పెయిన్ క్యారీ చేస్తున్నారో అదే క్యారీ చేయండి చెప్తాను. దట్ విల్ పాస్ వన్ డే. ఎందుకంటే పాసింగ్ ఈజ్ ఆటోమేటిక్. లైఫ్లో ఏది శాశ్వతం కాదు, కానీ చేసిన తప్పు మళ్ళీ చేయకపోతే చాలు. మీరు అందరితో ఇలానే మాట్లాడతారా? అందరితో కాదు, ఈ బెంచ్ మీద కూర్చున్న వాళ్ళతో మాత్రమే. అదేంటి, ఇది మీ బెంచా? బెంచ్ గవర్నమెంట్ వాళ్ళదే. నా మూడ్ బాగాలేకపోతే ఇక్కడికే వచ్చి కూర్చుంటా. ఓ, మీకు కూడా బ్యాడ్డేనా? మీ అంత పెద్దది కాదులేండి. బై ద వే, మీ పేరు? ఐఎమ్ అర్జున్ దాస్. అర్జున్ దాస్ అంటే? అంత లేదు, మా ఫాదర్ పేరు దాస్, నా పేరు అర్జున్, సో అలా అర్జున్ దాస్. నా పేరు మాయా. మాయా, నైస్ మీటింగ్ యూ మాయా. నైస్ మీటింగ్ యూ. నువ్వు నాకు మంచి ఫ్రెండ్వే అర్జున్. నా లో టైమ్స్లో నువ్వు నాకు చాలా సపోర్టివ్గా ఉన్నావు.